దళిత ఎమ్మెల్యేలు, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉందని, ఓడిపోయే దాంట్లో వాళ్ళే ఉన్నారని ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బహుశా ఇవాళ బీఆర్ఎస్, రేపు కాంగ్రెస్ కూడా జరగవచ్చు. తెలియదు, అది చూద్దాం మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో. ఈ చర్చ ఎందుకు జరిగినట్లు? కారణం ఏమిటి? దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు దళిత ఎమ్మెల్యే విషయాలను ఎస్సీ, ఎస్టీ ఇద్దరు, ఎస్సీ ఎస్టీ అటు సామాజిక కోణంలో అదొక గమ్మత్తు ఉంటుంది ప్రజల. ఎందుకనంటే దళితులు అనేది అణచివేత వ్యవస్థ, గిరిజనులు దళితులు. కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందంటే నేను గమనించిన కాడికి కాన్స్టిట్యున్సీలో కొంతమంది లీడర్లకు నచ్చకపోతే వాడి మీద ఎంబడే నెగిటివ్ ప్రొపగండా చేయడం. ఇది ఏ పార్టీలో అయినా ఉంటుంది. వాడి మీద ఎంబడే సరే వాడు పాపం కష్టపడ్డాడు, రిజర్వేషన్తో పార్టీ టికెట్ ఇచ్చింది, పార్టీ సపోర్ట్ చేసింది, ఫైనాన్షియల్గా ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదము, రాజకీయంగా అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా పనిచేయాలి. అయితే దీంట్లో కొంత ఏం జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీల వరకు నేను గమనించింది, ముందే వారి మీద ప్రొపగండా స్టార్ట్ చేయడం, వీడు ఇట్లా అని అట్లా అని. ఎప్పుడైనా పార్టీలో ఉన్నటువంటి క్యాడరు, పార్టీలో ఉన్నటువంటి లీడర్ ఒక అబద్ధపు విష ప్రచారం జరుగుతున్నప్పుడు పార్టీలో పనిచేస్తున్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి తిప్పికొట్టాలి. డెఫినెట్గా నేనేమంటా అంటే ఒక నిబద్ధత గల కార్యకర్తగా తిప్పికొట్టాలి. నీ లీడర్ మీద జరుగుతున్నప్పుడు నువ్వు తిప్పికొట్టవు, నీ అధిష్టానం మీద జరుగుతున్నప్పుడు దుష్ప్రచారం తిప్పికొట్టవు. అది చెడ్డది. ఇది ఎందుకంటే కొన్ని చెప్పాలనో అర్థం కాదు, కానీ ఇది చర్చ చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మీద ఎవడో ఒక లూజ్ కామెంట్ చేసిండు, ప్రభుత్వం మీద పార్టీ పైన లూజ్ కామెంట్ చేసిండు, XYZ. ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్త, లీడరు, క్యాడరు ఆ నిమిషానికి వాడు తిప్పికొట్టాలడ. చాయ్ హోటల్ కావచ్చు, బస్ స్టాపులు కావచ్చు, గ్రామ చావుడి దగ్గర కావచ్చు, ఎక్కడైనా ఒక చర్చ జరుగుతుంది. నా పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన, ఒక లీడర్ పైన నెగిటివ్ ప్రొపగండా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఎవరైనా సరే ఎంబడే దాన్ని తిప్పుకొట్టాలి. అది పార్టీని సేవ్ చేసినట్టు. నువ్వు అక్కడ మౌనంగా ఉంటారు చూడు, మౌనం కూడా మంచిది కాదు. మౌనంగా ఉండు అంటే నువ్వు దాంతో ఏకీభవించినట్లు లెక్క నా దృష్టిలో. ఎవరైనా సరే డెఫినెట్గా తిప్పికొట్టాలి. నువ్వు లీడర్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం, నువ్వు పైన అధిష్టానం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం, నీ పార్టీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం, నీ ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని తిప్పికొట్టకపోతే ఏమైందంటే ప్రజలలో ఒక విధమైనటువంటి భావన వెళ్తుంది. అరే వాడి పార్టీ లీడరే వాడు సపోర్ట్ చేస్తాడు, ఇది నిజమేమో. ఇది ప్రతి క్యాడర్, ప్రతి లీడర్ తెలుసుకోవాలి. ఇది తిప్పికొట్టాలి. ఎందుకు కొట్టలేదంటావు? అంటే ఎందుకు కొట్టలేదన్నదే ప్రశ్న. కొట్టాలి. ఇది అంటే దాన్ని మనం ఇంకా మోటివేట్ చేయాలి, డెఫినెట్గా చేయాలి. ఇప్పుడు చర్చలకు వచ్చినప్పుడు నా పార్టీని నేను డిఫెండ్ ఓన్ చేసుకుంటాను, అఫెన్స్లో పెడతాను. అవును, ప్రతి క్యాడర్ కూడా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో. బహుశా క్యాడర్ గెలిచింది, లీడర్ ఓడిండు అనే దానికి కూడా ఇది ఒక లింక్ ఉందంట. దానికి నేను ఏమంటున్నా, వాడు మాట్లాడుతుంటే లోకల్లో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, పార్టీ మీద లేదు కదా వ్యతిరేకత, పార్టీ మీద కాదు వ్యతిరేకత, నీ లీడర్ మీద నీకు వ్యతిరేకత. సరే నీకు ఏమి ఇచ్చిండో ఏమి ఇవ్వలేదు, ఇవే కదా చిన్న ఉంటాయి కదా. నీకు ఏమి ఇచ్చిండో ఏమి ఇవ్వలేదో, పథకము రాలేదు, ఇది రాలేదు, 1,00,000 ఉంటాయి లోకల్ ఇష్యూలు. ఒక పార్టీలో పనిచేస్తున్నటువంటి నిబద్ధత గల కార్యకర్తగా నువ్వు డెఫినెట్గా ఎవరిని ఓన్ చేసుకోవాలి? పార్టీని ఓన్ చేసుకోవాలి. అక్కడ ఎక్కడో లింకు మిస్ అయిందేమో అని నా భావన. అక్కడ ఎక్కడో మిస్ డెఫినెట్గా కదా. ఇప్పుడు ఇది వాదించాలి. ఇప్పుడు పార్టీ చేస్తున్నటువంటి ఇప్పుడు పార్టీ అంటే అన్ని ఎమ్మెల్యేల సమూహం, ముఖ్య నాయకుడు కేసీఆర్ గారు, పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ
ఇప్పుడు ఒక్క లీడర్ ను ప్రామాణికంగా తీసుకోలేవు కదా, ఒక అదే మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం తీసుకోలేవు కదా. మొత్తం ఇప్పుడు నువ్వు పార్టీ ఫస్ట్ ప్రభుత్వం కంటే ముందు నువ్వెవరు? పార్టీ కార్యకర్తవు. పార్టీ కార్యకర్తనే. ఇక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయినారు. మరి కామారెడ్డిలో సీఎం ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్లు? ఏది కామారెడ్డిలో దానికి కూడా మా క్యాడర్ ఇంకా పని చేయాల్సి ఉండే. నేనేమంటున్నా, ఇప్పుడు ఖచ్చితంగా క్యాడర్ ఇంకా బలంగా పనిచేయాల్సి ఉండే, ప్రజలకు నమ్మకం కలిగించాల్సి ఉండే, విశ్వాసాన్ని కలిగేసి ఉండాల్సి ఉండే. ఒక అధిష్టానం, ఒక అధినాయకుడు వచ్చి ఆడ పోటీలో నిలబడ్డప్పుడు డెఫినెట్గా మనము సర్వశక్తిలో ఒడ్డి ఇంకా పని చేయాల్సి ఉండే. చేయలేదు అక్కడ, చేసిండ్రు, ఇంకా చేయాల్సి ఉండే అంటున్నాను నేను. సరే ఆడ లోకల్ విషయానికి వస్తే ఎక్కడైనా ఏముంటుంది అంటే, లోకల్ విషయానికి వస్తే నేను ఇక్కడనే ఉంటాను, ఆ లోకల్ అయినా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇంకా మనం ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉండే. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం, లోక్సభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం, వీటిపైన బీఆర్ఎస్ ఏం చర్చ జరుగుతున్నది? లోక్సభ విషయాలకు వస్తే కూడా డెఫినెట్గా పార్టీలో ఇదంతా 3 తారీఖు నుంచి రివ్యూ పెట్టుకుంటారు. యాక్చువల్గా పెట్టాల్సి ఉండే, కేసీఆర్ గారు హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. డెఫినెట్గా పెట్టుకుంటాం. పార్టీని జనవరి మొదటి వారం పెట్టుకుంటాం. ప్రతి నియోజకవర్గాల తీరుగా సమన్వయం చేసుకుంటాం. కార్యకర్తలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి డైరెక్షన్లో నడుస్తుంటాం. ఎన్ని రావు? డెఫినెట్గా మ్యాక్సిమం సీట్లు గెలవడానికి ప్రయత్నం. ఎందుకు తెలుసా, 17 ఇలా సంఖ్య చెప్పలేను నేను, కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు లేరు అనేటువంటి విషయాన్ని చాలామంది క్యాడరు, ఓటరు చాలామంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ నెల రోజులలో చాలా పరిణామాలు వచ్చి, అరే కేసీఆర్ లాంటి నాయకుడిని మిస్ అయిపోయినాం అంటే, ఒక పార్టీకి సంబంధం ఉండదు, అసలు పార్టీకి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కింద మేము బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉన్నాయి. ఏమంటున్నారు మీ దగ్గర అంటే మా దగ్గర, అరే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాల్సి ఉండే, కేసీఆర్ని మనం అనవసరంగా మిస్ చేసుకున్నాం, ఈ లోకల్ లీడర్ మీద కోపం మనం కేసీఆర్ మీద చూపించుకున్నాం. చాలా మంది ఊహించుకోలేదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే బీఆర్ ఎంపీ ఎలక్షన్లలో మంచి మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అక్కడనే వస్తున్నారు. కేసీఆర్ అట్లాంటి నాయకుడిని మనం పోగొట్టుకున్న వేదన చెందిన వాళ్ళు కామారెడ్డిలో ఎందుకు ఓడగొట్టినట్లు దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? నేను అదే అంటున్నా కదండి. కామారెడ్డిలో అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా, నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గెలవాలనే ఓటేసిండ్రు. ఎక్కడో చిన్న లాజిక్, నేనేమంటున్నా చిన్న లాజిక్, మనకు పోయింది కూడా తక్కువ సంఖ్యనే, చిన్న లాజిక్. వెనకటికి సామెత ఉంది, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాల్సి, ఆ స్ట్రాటజీలో కొట్టాల్సి ఉండే అంటున్నాను. బహుశా అతి విశ్వాసం కావచ్చు, గెలుస్తాం, డెఫినెట్గా గెలుస్తాం. కేసీఆర్ నిలబడ్డ తర్వాత అరే గెలవమా అనేటువంటి భావన ఉండొచ్చు. అయినా కూడా ప్రతి ఓటర్ని టచ్ చేయాల్సి ఉండే, చేసి ఉండొచ్చు, నేను చేయలేదన్నాను, చేసి ఉండొచ్చు. చివరి ప్రయత్నం వరకు మనం ప్రయత్నం చేయాల్సింది. ఏదైనా మళ్ళీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాం, అది వేరే విషయం. కానీ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు అనేటువంటి నా భావన. అక్కడ చేసిన వాళ్ళు నేను చేయలేదనట్లేదు, అరే వాళ్ళు ఏం చేయకపోవడం వల్లనే ఇన్ని ఓట్లు వచ్చినాయని కూడా అన్నాను. కానీ చివరి వరకు మనం కనుక ఎఫర్ట్ ఇంకా బాగా పెట్టుంటే బాగుండదేమో నా అభిప్రాయం. ఈ జనరల్గా ఏముంటుంది, కేసీఆర్ గారు నిలబడ్డాక డెఫినెట్గా గెలుస్తాం, దీంట్లో ఏముంటుంది చర్చ. ఎందుకంటే 2001 నుంచి కేసీఆర్ గారు ఎక్కడ నిలబడ్డా గెలిచిండు. జనరల్ ఏంటంటే దాని మీద ఒక భరోసా, కేసీఆర్ గెలుపు మీద ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా గెలుస్తున్నాంలే అనేటువంటి భావన ఉండొచ్చు. దీంట్లో ఇంకోటి ఏముంటుంది పిచ్చానంటే, లోకల్కి వచ్చేసరికి సింపతి గేమ్ అవుతుంది. అరే ఆయన 2 సార్లు నిలబడ్డాడు, ఈ సీట్లలో చాలామంది ఎట్లా గెలిచి తెలుసా, ఇప్పుడు నల్లగొండ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఇట్లాంటి జిల్లాలకు వస్తే నీకు ఎక్కువ సీట్లు ఏంటంటే 2-3 సార్లు ఓడిపోయినారు, ఆ సింపతి మీద గెలిచిన సీట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ కొందరు ఎమ్మెల్యేలకు ఖర్చులకు కూడా, ఉదాహరణకు మదిరలో లింగాల కమలరాజు ఒకటి ఆయన పేరు, మదిర బట్టి కాంగ్రెస్ అయితే లింగాల కమలరాజు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఖమ్మం జిల్లాలో. కనీసం ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు భోజనాలకు డబ్బులు లేవు, ఏం చేయాలని ఏడ్చినాయి ఆయన. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కమలరాజు ఆయన పేరు, కమలరాజు ఇవ్వలేదు. ఎందుకు అట్లా కొన్ని నియోజకవర్గాలు? మరి నేను ఏమంటున్నా,
పార్టీ ఏడికి సాయం చేయాలని అడిగి చేస్తుంది. పార్టీని బదనాం చేసుడు కూడా తప్పే. అరే నువ్వు టికెట్ ఇచ్చేటప్పుడు అంతనైనా పెట్టుకుంటా అంటావు, టికెట్ ఇచ్చినాకనేమో అంత పార్టీ పెట్టాలంటే ఇదేంది? ఎవరిని బదనాం చేయని చెప్పు నాకు. ప్రతి దాంట్లో పార్టీ నాయకత్వాన్ని బదనాం చేయొద్దు. నీకు గెలవాలనే షోక్ ఉంది కదా, గెలవాలి. ఇందుకు టికెట్ ఎందుకు రాలే మీకు? నేను కూడా అంటున్నా పార్టీ ఇస్తుందని. ఎందుకు రాలేదు? నేనేమంటున్నా, నేను అదే అంటున్నా, పార్టీ టికెట్ ఇస్తుంది అనుకున్నా, ఇయ్యలేదు. ఆయననే అలిగి పనిలే కదా. ఈ నిమిషానికి కూడా నేను డెఫినెట్గా పార్టీ కోసమే కొట్లాడతా, పార్టీ కోసమే మాట్లాడతా. దట్ ఈజ్ మై కమిట్మెంట్. ఇవాళ నాకు ఇయ్యలేదు, నేను పని చేయను అనలే కదా. ఎస్, పార్టీ ఏడ చూపిస్తాడు పోయి పని చేసిన. ఇట్లాంటి ప్రపగండ మంచిది కదా అంటున్నాను నేను. ఇది ప్రపగండ మంచిది కాదు. నేను సంగారెడ్డిలో పెట్టిరు, సంగారెడ్డి నా శయశక్తిలో పనిచేసి ఓడించినాం కదా. అరే పార్టీ మీద నెట్టేసి నాకు సపోర్ట్ చేయలే కాబట్టి నువ్వు ఓడిపోయినా. నువ్వు గెలవాలనుకున్నప్పుడు, రంగంలో దిగినప్పుడు నేను శయశక్తిలో పార్టీ ఇంత సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఒక్క పార్టీ మీద ఎందుకు డిపెండ్ కావాలి? పార్టీ ఇచ్చేకాడికి సపోర్ట్ చేసింది. ఆల్టర్నేటివ్ నీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ నీ దగ్గర వే ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ సోర్స్ చూడాలి కదా. అంటే ఇది కూడా ప్రతి వాళ్ళు కూడా పార్టీని బ్లేమ్ చేయడం, పార్టీ నాయకత్వాన్ని బ్లేమ్ చేయడం, ఇది కూడా మంచిది కాదు. చాలా విశాల హృదయంతో మీరు బాగా అర్థం ఎందుకు చేసుకోవద్దు? అరే మీరు మొదటి నుంచి పార్టీ ప్రారంభం గురించి మీరు ప్రతిదీ పార్టీ ఎట్లా ఏదైతే చెప్పు. ఇప్పుడు ఆయనకు నాకు తెలిసి, ఇప్పుడు ఆయన పర్సనల్గా నేను మళ్ళీ ఇది ఎటో పోగల, ఆయన ఏదైనా పర్సనల్ ఉద్దేశించి అనట్లేదు, ఆయన ఒక్కని విషయంలో మాట్లాడట్లేదు. ఎవరైనా పార్టీ, ఏ పార్టీ, రాజకీయ పార్టీ అయినా కొంతవరకు సపోర్ట్ చేస్తారు. మీరు కొన్ని నియోజకవర్గాల్లో 2 సార్లు 3 సార్లు పోటీ చేసింది అయినా అట్లా సానుభూతితో గెలిచిన అన్నారు కదా. లింగాల కమలరాజు కూడా 3వ సారి కూడా బట్టి మీద పోటీ చేయడం బీఆర్ఎస్ తరఫున, అవునా? ఆయన పట్ల సానుభూతి ఉన్నది కానీ కొంత సహకరించిన బయటపడను ఏమో అని ఒక చర్చ కూడా జరిగింది. అది ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఒకటే సానుభూతి ఉన్న దగ్గర ఏం పెట్టినోడు గెలిచిండు. మిగిలిన పార్టీలలో, కాంగ్రెస్ పార్టీలో ఏం పెట్టినోడు గెలిచిండు, గుర్తుపెట్టుకో. అదెట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? అంటే ఇవన్నీ విషయాలు నేనంటే ఇవన్నీ విషయాలు కూడా పార్టీకి రుద్ది, పార్టీని బదనాం చేయడం, అధిష్టానాన్ని బదనాం చేయడం కూడా ఒక రకంగా తప్పే అంట నేను.